అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. జున్ను ప్రిపేర్ చేయడంలో నా తర్వాతే ఎవరైనా అనిపించింది. ఇంకా చూసినట్టయితే వావ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఫస్ట్ టైం ఈ సీజన్లో అయితే మామిడికాయ, పచ్చి మామిడికాయనైతే నేను ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకొని తింటున్నా. ఈ మామిడికాయ చాలా అంటే చాలా బాగుంటుందండి. అటు పులుపు అండ్ స్వీట్ కాంబినేషన్లో ఉంటుంది. అంటే తినడానికి మరీ అంత పుల్లగా ఏమి ఉండదండి. ఇంకా ఈరోజు ఈ మామిడికాయనైతే తినాలి అని డిసైడ్ అయ్యా. అప్పుడే టెంక ముదిరిపోయిందండి. ఎలా ఉందో చూసారా? అప్పుడే టెంక ముదిరింది అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా లైట్గా వచ్చేసింది. అంటే ఈ కాయ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఉప్పు కారం ఎలా అంటించుకొని అబ్బా కెవ్వు కేకండి, అంత బాగుంది. ఇది నాకు తెలిసినంత వరకు అయితే మేము ఇది కండకాయ అని చెప్పేసి అంటాము. సో నాకు కూడా పేరు తెలీదు. సో మేమైతే చెప్పడం వరకు అయితే కండకాయ, కండ మామిడికాయ అని చెప్పేసి అంటారు. ఆవకాయ పచ్చడి కూడా ఎక్సలెంట్ ఉండిద్దండి. ఇంకా ఈ కాయ సైజు వచ్చేసి ఇంత అవ్విద్దండి. ఇంకా ఇది చిన్నగా ఉంది అయినా సరే ఇంత అవ్విద్ది. చూపిస్తాను మీకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ నుంచి వీడియోస్ అయితే మీ ఛానల్కి అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఆ సిచ్యువేషన్లో మీకైతే ఈ కాయ గురించి ఇంకా పెద్దగా అవుతుంది చెప్తాను. అమ్మో చాలా అంటే చాలా బాగుంది. నేను ఎప్పుడూ ఉగాదికి ముందు తినేదాన్నండి. కానీ ఈసారి ఏంటో ఉగాది అయిపోయాక అప్పుడైతే టేస్ట్ చేస్తున్నా. సూపర్ ఉందండి. ఇంకా మాకైతే టమోటా లేనిదే కూర అనేది నడవదండి. ఇంకా టమోటా కాయలు అయితే ఇట్లా పండించేసుకుంటున్నాము చిన్న బడ్డీ లెక్క పెట్టేసి. ఇంకో పక్కన ఏంటో తోటకూర మొక్కలు చూడండి. మాకైతే టమోటాలు అయితే మినిమం వారానికి ఒక 4 కేజీలు 3 కేజీలు అయితే ఈజీగా దొరికేస్తాయి. ఇంకెన్ని దొరికాయి అన్నది మీరే చూసిద్దరు. జాగ్రత్తగా జాగ్రత్తగా అమ్మ. పండుకాయలు కొయ్య. టమాటా కాయలండి. పచ్చికాయలు కోస్తున్నావు జ్ఞానమ్మా నువ్వు. చేస్తాను.
అమ్మా దేవుడా ఇది ఇరుక్కుంది జుట్టు. ఫైనల్గా అయితే మా టమోటా పండ్లు అయితే ఇవి. ఇంకా మీరే చెప్పేసేయండి ఎన్ని అన్నాయి. అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. జున్ను ప్రిపేర్ చేయడంలో నా తర్వాతే ఎవరైనా అనిపించింది. అంటే చూసారు, జున్ను చాలా స్పైసీగా వచ్చింది. ఇంకా చూసినట్టయితే వావ్, ఇంకా చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా టేస్ట్ అయితే చేద్దాం ఎలా వచ్చిందన్నది. చాలా బాగుందండి. స్వీట్ అయ్యి కూడా చాలా కాంబినేషన్ అనేది చాలా చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయింది.